హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే అరోమాటిసిటీ. అయితే అరోమాటిసిటీ అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చేటప్పుడు అది అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ అని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం. అది మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్ అంటే ఆ విధమైన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. వాటి కోసం మనం సింపుల్గా అరోమాటిసిటీని అరోమాటిక్ కాంపౌండా కాదా, లేకపోతే అది నాన్ అరోమాటిక్కా, లేకపోతే యాంటీ అరోమాటిక్కా, ఆ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ 4 పాయింట్స్ మనం రిమెంబర్ చేసుకుంటే ఆ 4 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకునే మాలిక్యూల్ అనేది అరోమాటిక్ కాంపౌండా కాదా అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి చూడండి, అవి చెప్పే ముందు మనం ఆ అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫస్ట్. అంటే ఆ 4 పాయింట్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ 4 పాయింట్స్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఆ 4 పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ అది అరోమాటిక్కా, నాన్ అరోమాటిక్కా, యాంటీ అరోమాటిక్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓకే, ఇవి మనకి అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ మధ్యన ఉన్న క్యారెక్టరిస్టిక్స్. ఒకసారి క్యారెక్టరిస్టిక్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం అరోమాటిక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అరోమాటిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. 4 పాయింట్స్ ఇచ్చున్నాను అరోమాటిక్ అవ్వాలి అంటే. ఈ 4 పాయింట్స్ కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. ఆ 4 పాయింట్లు కూడాను సాటిస్ఫై అయితేనే ఆ మాలిక్యూల్ అనేది అరోమాటిక్ మాలిక్యూల్ అవుతుంది. ఒకవేళ 4 పాయింట్లో ఏ ఒక్కటి మనకి సాటిస్ఫై కాకపోయినా అది అరోమాటిక్ కాంపౌండ్ కాదు. క్లియర్? అండర్స్టాండ్ చేసుకోండి. ఈ 4 పాయింట్స్ కూడాను మనకి క్లియర్గా సాటిస్ఫై అవ్వాలి. ఏంటి 4 పాయింట్స్ అంటే, ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి సైక్లిక్ అంటే మాలిక్యూల్ అనేది కంపల్సరీ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉండాలి, అంటే సైక్లిక్లో ఉండాలి. ఓకేనా? సైకిల్స్ అంటే రింగ్స్లా ఉండాలి. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరి ఏంటి అంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేటివ్ పై బాండ్స్. అంటే ఒక దగ్గర పై బాండ్ ఉంది, తర్వాత ఒక సిగ్మా బాండ్ ఉంది, తర్వాత మళ్ళీ పై బాండ్ ఉంది, తర్వాత మళ్ళీ సిగ్మా బాండ్, తర్వాత మళ్ళీ పై బాండ్. ఆ విధంగా ఆల్టర్నేటివ్ పై బాండ్స్ ఉన్నట్లయితే, ఆల్టర్నేటివ్గా పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్, అది డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అంటే ఆ ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అవుతూ ఉంటున్నాయి, అంటే డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే కాంజుగేషన్ ఉండాలి. కాంజుగేషన్ అంటే సంయుగ్మ ద్విబంధాలు కలిగి ఉండాలి. సింపుల్గా సంయుగ్మ ద్విబంధాలు కలిగి ఉంటే అది డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ సైక్లిక్ అండ్ రింగ్స్ ఉండాలంట. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సంయుగ్మ ద్విబంధాలు అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేవి ఉండాలి. మూడోది ఏంటి అంటే ప్లానార్ అయి ఉండాలి. ప్లానార్ అంటే ఆ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో మ్యాక్సిమం అన్ని ఆటమ్స్ కూడా, అంటే ఆ రింగ్లో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆటమ్స్ కూడా ఒకే ప్లేన్లో ఉండాలి. రింగ్లో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆటమ్స్ కూడా ఏంటి ఒకే ప్లేన్లో ఉంటే దాన్ని ప్లానార్ మాలిక్యూల్ అని చెప్తాము. తర్వాత హుకెల్స్ రూల్ ఏంటి అంటే అందులో కంపల్సరీ మనం సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం ఏంటి అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ యాక్చువల్లీ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఇచ్చున్నాం, కానీ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్లో ఉండాలి. ఓకే, అయితే ఈ పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్లో ఉండాలని సెకండ్ పాయింట్ చెప్తున్నాం. అంటే అక్కడ పై బాండ్స్ ఉండాలి అంటే ఆ పై ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, అంటే ఒక బాండ్ ఫామ్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ విధమైన ఎలక్ట్రాన్స్ అంట 4n+2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది హుకెల్స్ రూల్ ఫాలో అవుతుంది. 4n+2 అంటే ఎన్ని ఉండాలి అంటే, n అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. n అంటే ఏమీ లేదండి, ఏదో ఒక ఇంటీజర్తో మల్టిప్లై చేయొచ్చు. ఏదో ఒక ఇంటీజర్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందులో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అనుకోండి. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 6 పై ఎలక్ట్రాన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే యాక్చువల్లీ 4n+2 n మీరు 1 పెట్టుకోండి. అంటే 4 × 1+2 6 ఎలక్ట్రాన్స్ అవుతుంది కదా. అంటే అది 4n+2 రూల్ని ఫాలో అయింది, హుకెల్స్ రూల్ని ఫాలో అయ్యింది అని చెప్పచ్చు. ఏవేవి మనకి హుకెల్స్ రూల్, ఏ ఎలక్ట్రాన్స్ ఉంటే హుకెల్స్ రూల్ ఫాలో అవుతున్నాయి అంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్న, ఓకే, తర్వాత n=0 తీసుకుంటే 2 పై ఎలక్ట్రాన్స్, n=1 తీసుకున్నారనుకోండి 6 పై ఎలక్ట్రాన్స్, 4 × 1+2 కదా, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్న
లేదు అంటే n ఈక్వల్ టు 2 తీసుకోండి. 4 ఇంటూ 2 ప్లస్ 2 అంటే ఏంటి, 4 2s 8, 8 ప్లస్ 2 10, 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా. అర్థమవుతుందా? అలానే n ఈక్వల్ టు 3 తీసుకోండి. n ఈక్వల్ టు 3 తీసుకుంటే ఏమవుతుంది, 4 ఇంటూ 3 12, 12 ప్లస్ 2 14, 14 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా. అంటే అలా తర్వాత 18 అంటే n ఈక్వల్ టు 4 తీసుకోండి. 4 4s 8, 16, 16 ప్లస్ 2 18, 18 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా. ఇవన్నీ కూడా ఏంటంటే హుకెల్స్ రూల్ ఫాలో చేసే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అర్థమైంది అనుకుంటాను. అంటే హుకెల్స్ రూల్ అంటే ఏంటి అంటే మాలిక్యూల్లో కంపల్సరీ 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ n అంటే ఏంటి, n అంటే ఏం లేదు, ఏదో ఒక ఇంటీజర్తో మనం మల్టిప్లై చేసేటట్టుగా ఉండాలి ఎలక్ట్రాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n ఈక్వల్ టు 0 తీసుకుంటే అది 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ లేదు 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n ఈక్వల్ టు 1 తీసుకుంటే 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. లేదు 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n ఈక్వల్ టు 3 తీసుకుంటే 10 పై ఎలక్ట్రాన్స్ 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. లేదు 14 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 14 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే n ఈక్వల్ టు 3 తీసుకుంటే చాలు. అంటే n ఈక్వల్ టు 3 తీసుకుంటే అప్పుడు 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. అంటే ఏదో ఒక ఇంటీజర్తో మనం అంటే n అనేది ఒక ఇంటీజర్, ఏ ఇంటీజర్తో మల్టిప్లై చేసినా కూడా మన మాలిక్యూల్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ అనేవి 4n ప్లస్ 2 పై అంటే n ఏదో ఒక ఇంటీజర్తో మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూ అయి ఉంటే అది కంపల్సరీ హుకెల్స్ రూల్ని ఫాలో అవుతున్నట్టే. అర్థమైంది అనుకుంటాను. క్లియర్? ఒకసారి రిమైండ్ చేస్తున్నాను చూడండి. సైక్లిక్ అయి ఉండాలి కంపల్సరీ. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, అంటే ఆల్టర్నేటివ్ పై బాండ్స్ ఉండాలి. ప్లానార్ అయి ఉండాలి. హుకెల్స్ రూల్ ఫాలో అవ్వాలి. హుకెల్స్ రూల్ అంటే 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ అయి ఉండాలి. n అనేది ఏంటి అంటే ఏదో ఒక ఇంటీజర్తో మనం మల్టిప్లై చేసే విధంగా, అంటే n ఈక్వల్ టు 0తో తీసుకున్నా, n ఈక్వల్ టు 1 తీసుకున్నా, n ఈక్వల్ టు 2 తీసుకున్నా, ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయో దానికి ఈక్వల్ అయితే అది 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతుంది, హుకెల్స్ రూల్ని ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. క్లియర్? ఓకే. ఇప్పుడు నాన్ ఆరోమాటిక్, ఇది మీకు అర్థమైంది కాబట్టి ఆరోమాటిక్ ఒక్కటి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, ఈజీగా రెండు ఈజీ అయిపోతే ఏం లేదు. నాన్ ఆరోమాటిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఆరోమాటిక్ అవ్వాలంటే ఏం చెప్తాం, 4 కూడా సాటిస్ఫై అవ్వాలి. 4గింటిలో ఏ ఒక్కటి మనం సాటిస్ఫై అవ్వకపోయినా అది నాన్ ఆరోమాటిక్. ఇక్కడ చూడండి 4 ఎలా ఇచ్చామంటే నాన్ సైక్లిక్, నో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, నాన్ ప్లానార్, హుకెల్స్ రూల్, అన్ని 4 కూడా నెగిటివ్ రావాల్సిన అవసరం లేదు. ఈ 4గింటిలో ఏ ఒక్కటి మనకి నెగిటివ్ వచ్చినా, ఏ ఒక్కటి సాటిస్ఫై కాకపోయినా నాన్ ఆరోమాటిక్. అర్థమైందా పాయింట్? ఆరోమాటిక్ అవ్వాలి అంటే కంపల్సరీ ఆ 4 కండిషన్స్ కూడా కంపల్సరీ మాలిక్యూల్ సాటిస్ఫై చేయాలి. నాన్ ఆరోమాటిక్ అవ్వాలి అంటే ఏదో ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా, ఒక్కటి ఫాలో అవ్వకపోయినా చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాలిక్యూల్ అనేది సైక్లిక్ అవుతుంది, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, హుకెల్స్ రూల్ అవుతుంది, నాన్ ప్లానార్ మాలిక్యూల్ కాదనుకోండి, నాన్ ఆరోమాటిక్. లేదు ఆ మాలిక్యూల్ అనేది సైక్లిక్ అవుతుంది, ఇది డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్లానార్ మాలిక్యూల్ అవుతుంది, హుకెల్స్ రూల్ అప్లై అవ్వలేదు అనుకోండి, అప్పుడు నాన్ ఆరోమాటిక్. అంటే ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా కూడా అది నాన్ ఆరోమాటిక్ మాలిక్యూల్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు యాంటీ ఆరోమాటిక్ వచ్చేసరికి 4 కండిషన్స్. ఇప్పుడు యాంటీ ఆరోమాటిక్ వచ్చేసరికి 4 కండిషన్స్లో ఫస్ట్ 3 కండిషన్స్ సేమ్ యాజ్ ఆరోమాటిక్. ఆరోమాటిక్లో 4 కండిషన్స్ అయితేనే ఆరోమాటిక్ అని చెప్తున్నాము, కానీ యాంటీ ఆరోమాటిక్లో కంపల్సరీ ఫస్ట్ 3 కండిషన్స్ సాటిస్ఫై జరగాల్సిందే. ఏంటి? సైక్లిక్ మాలిక్యూల్ ఉండాలి, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, ప్లానార్ మాలిక్యూల్ అయి ఉండాలి, కంపల్సరీ అయి ఉండాలి. కానీ హుకెల్స్ రూల్ దగ్గర మనకి హుకెల్స్ రూల్ అంటే 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి ఆరోమాటిక్, అలా కాకుండా 4n పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి యాంటీ ఆరోమాటిక్. అంటే ఫస్ట్ 3 కండిషన్స్ సైక్లిక్ అవ్వాలి, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, ప్లానార్ మాలిక్యూల్ అయి ఉండాలి, 4n పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n పై ఎలక్ట్రాన్ అంటే n ఈక్వల్ టు ఇంటీజర్ 0 చేసుకోండి. ఇక్కడ n ఈక్వల్ టు 0 తీసుకుంటే 0 కాబట్టి అది n ఈక్వల్ టు 0 తీసుకోవడం కావదు, మినిమంగా n ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, n ఈక్వల్ టు 2 8 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, n ఈక్వల్ టు 3 12 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, n ఈక్వల్ టు 4 16 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా మనకేమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉండి 4 ఎలా వచ్చింది, 4 ఇంటూ 1. అలానే 8 ఎలా వచ్చింది, 4 ఇంటూ 2.
12 ఎలా వచ్చింది 4 × 3, 16 ఎలా వచ్చింది 4 × 4. అంటే 4n సిస్టమ్, 4n పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 4n ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే యాంటీ అరోమాటిక్. ఆర్ యు క్లియర్? ఓకే. ఇప్పుడు మనం ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లయితే ఎలా మనం అది అరోమాటిక్గా, యాంటీ అరోమాటిక్గా, నాన్ అరోమాటిక్గా ఇప్పుడు ఎలా మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఓకే. అయితే 4 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే 4 పాయింట్స్ని అప్లై చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, బెంజిన్ అరోమాటిక్కే. అది ఎలా అవుతుంది అరోమాటిక్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? సైక్లిక్. మైండ్లో రిమెంబర్ చేసుకోవాలి. 4 పాయింట్స్ కూడా ఇది అరోమాటిక్గా, నాన్ అరోమాటిక్గా, యాంటీ అరోమాటిక్గా అని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 4 పాయింట్స్ కూడా మనం కంపల్సరీ మైండ్లో రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సైక్లిక్. సైక్లిక్ కనిపిస్తుందా లేదా అంటే ఫస్ట్ పాయింట్ సైక్లిక్. ఓకే, సెకండ్ పాయింట్కి వచ్చేసరికి సైక్లిక్ అంటే రింగ్ కనిపిస్తుంది కదా, రింగ్ ఉందంటే సైక్లికే. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సెకండ్ పాయింట్ ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ పై బాండ్స్. ఇక్కడ పై బాండ్ ఉంది, సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్, ఆల్టర్నేటివ్ పై బాండ్స్ ఉన్నాయి. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కాబట్టి ఇది కంపల్సరీ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఫాలో అయింది అంటే సెకండ్ పాయింట్ ఈజ్ కరెక్ట్. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ప్లానార్ అయి ఉండాలంట. బెంజిన్ అనేది ప్లానార్ మాలిక్యూలే. అన్ని 6 కార్బన్ ఆటమ్స్ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. ప్లానార్ మాలిక్యూల్. ఓకే, ప్లానార్ కూడా అయిపోయింది. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే హుకెల్స్ రూల్ ఫాలో అవ్వాలంట. ఫాలో అయ్యిందా లేదా? ఫస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కనుక్కోండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి. ఒక పై బాండ్ ఫామ్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ 4n+2 రూపంలో ఉందా లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 × 1 + 2గా రాసుకోవచ్చు కదా. అంటే 4n+2 n = 1 తీసుకుంటే 4n+2 ఫార్ములాలో 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటే అది అరోమాటిక్. సింపుల్గా చూడాలంటే 2 పై ఎలక్ట్రాన్, 6 పై ఎలక్ట్రాన్, 10 పై ఎలక్ట్రాన్స్, 14 పై ఎలక్ట్రాన్స్, 18 పై ఎలక్ట్రాన్స్, 4 4 4 కలుపుకొని వెళ్ళిపోండి. అలా ఉన్నట్లయితే మనకి కంపల్సరీ ఉన్నట్ల, అదే హుకెల్స్ రూల్ ఫాలో అయినట్ల. అంటే ఇక్కడ 4n+2 రూల్ ఉంది, హుకెల్స్ రూల్ ఫాలో అయిపోయింది, 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇదేంటిది అరోమాటిక్. కాబట్టి ఇదేమవుతుంది అరోమాటిక్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇది అరోమాటికా, నాన్ అరోమాటికా, యాంటీ అరోమాటికా? ఓకే, చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే సైక్లికా, సైక్లికే కనిపిస్తుంది కదా. సెకండ్ పాయింట్ ఏంటి అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉందా? లేదుగా. డీలోకలైజేషన్ జరగట్లేదుగా. డీలోకలైజేషన్ అంటే ఆల్టర్నేటివ్ పై బాండ్స్ ఉండాలి ఇక్కడ, అంటే లేకపోతే కాంజుగేషన్ ఉండాలి. ఇక్కడ ఏం లేదుగా, ఒక పై బాండే ఉంది. ఒక పై బాండ్ ఎట్లా డీలోకలైజ్ అవుతుంది? అంతే కదా. అది కాంజుగేషన్లో ఉండాలి అంటే కొన్ని ఛార్జ్ ఉన్నా కూడా కాంజుగేషన్లో ఉంటుంది. ఇక్కడ కాంజుగేషన్ లేదు. కాంజుగేషన్ లేదు కాబట్టి మనం హుకెల్స్ రూల్ చూడక్కర్లేదు, ప్లానార్ చూడక్కర్లేదు, ఏమీ చూడక్కర్లా. అదేంటి అంటే నాన్ అరోమాటిక్ అవుతుంది. అంటే ఒక్క రూల్ మనం సాటిస్ఫై చేయకపోయినా చాలు కదా. ఓకే, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ లేనప్పుడు అది ఎట్లా మరి అరోమాటిక్ అవుతుంది? నాన్ అరోమాటిక్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ లేదు, విడిచిపెట్టండి. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్లో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉంటూ ఒక sp3 కార్బన్ ఆటం ఉందనుకోండి. మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, మాలిక్యూల్ ప్లానార్ అయి ఉండాలి అంటే కంపల్సరీ అవి sp2 అంటే మ్యాక్సిమం sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ప్లానార్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. sp3 కార్బన్ ఆటం ఉన్న ఆటం కానీ ఉన్నట్లయితే అవి ప్లేన్కి ఎబో ఉండడానికి ఛాన్సెస్, అంటే నాన్ ప్లానార్ మాలిక్యూల్ చూపించడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సింపుల్గా ఇది ఒక ట్రిక్ని మీరు యూజ్ చేసుకుంటే అది ప్లానారా కాదు అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అందులో ఏమాత్రమైన sp3 కార్బన్ ఆటం ఉంది అంటే ఇది నాన్ ప్లానార్ అయిపోతుంది. ఇది నాన్ ప్లానార్ కూడా, ఈ మాలిక్యూల్ అనేది నాన్ ప్లానార్ కూడా. అంటే మనం సెకండ్ పాయింట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ద్వారా మీరు డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే ఇది నాన్ అరోమాటిక్. ఓకే, అది పక్కన పెడితే ఇది ప్లానారా కాదా అంటే ఇది నాన్ ప్లానార్. ఎట్లా మీరు చెప్పారు అంటే ఇందులో sp3 కార్బన్ ఆటం ఉంది. ఏ కార్బన్ ఆటం? sp3 కార్బన్ ఆటం.
sp3 కార్బన్ ఆటం ఉంది అంటే అది మ్యాక్సిమం నాన్ ప్లానార్ మాలిక్యూల్ని ఎగ్జిబిట్ చేస్తుంది, మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అంటే ఫైనల్లీ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే నాన్ అరోమాటిక్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే నాన్ అరోమాటిక్. క్లియర్? ఇది అరోమాటిక్, ఇది నాన్ అరోమాటిక్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి, ఇంకొక ఎగ్జాంపుల్కి వచ్చేసరికి, ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్లో సైక్లికా, ఫస్ట్ పాయింట్ సైక్లిక్. ఓకే, సెకండ్ పాయింట్ డీలోకలైజేషన్ ఆఫ్ పైలక్రాన్స్ ఉన్నాయా? పై బాండ్ ఉంది, సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్. ఓకే, ఉన్నాయి. సెకండ్ పాయింట్ డీలోకలైజేషన్ ఆఫ్ పైలక్రాన్స్ ఈజ్ ఓవర్. ఓకే, థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ప్లానార్ మాలిక్యూల్. ఎందుకంటే అన్ని sp2 4 కార్బన్ పరమాణువులే ఉన్నాయి, sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి అవి ప్లానారే. ఓకే, థర్డ్ పాయింట్ కూడా ఓకే. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 పై బాండ్సే ఉన్నాయి. అంటే ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 4 పై ఎలక్ట్రాన్స్. ఒక పై బాండ్కి 2 పై బాండ్స్కి 4. ఓకే, అంటే ఇప్పుడు 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 పై ఎలక్ట్రాన్స్ అన్నామంటే ఇది ఏ రూపంలో ఉంది? 4n పై సిస్టమ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 పాయింట్స్ ఈజ్ కంపల్సరీ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ అనేది హుకెల్స్ రూల్ ఫాలో అవ్వలేదు. 4n+2 లేదు, 4n పై ఉంది. అంటే ఏమవుతుంది? అది యాంటీ అరోమాటిక్. అరోమాటిక్కి యాంటీ అరోమాటిక్ డిఫరెంట్. లాస్ట్ పాయింటే. ఫస్ట్ 3 పాయింట్స్ సేమ్, లాస్ట్ పాయింట్ అనేది 4n పై ఎలక్ట్రాన్స్ ఉంది. కాబట్టి థర్డ్ ఎగ్జాంపుల్ అనేది యాంటీ అరోమాటిక్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ అరోమాటిక్, సెకండ్ ఎగ్జాంపుల్ నాన్ అరోమాటిక్, థర్డ్ ఎగ్జాంపుల్ యాంటీ అరోమాటిక్. క్లియర్? ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొంచెం లెందీ అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి, అండర్స్టాండ్ చేయడానికి ఇంకా క్లియర్గా ఉంటుంది. అంటే ఈ వీడియో కంపల్సరీ మీరు ఎండ్ వరకు చూశారు అంటే ఏ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ ఏవి ఇచ్చినా కూడా మీరు అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఓన్లీ 4 పాయింట్స్ ద్వారా. ఓకే, ఇది ఇచ్చే చూడండి, సైక్లో ప్రొపెనైల్ క్యాటియాన్. ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ అవుతుందా? ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ అవుతుందా? ప్లానారా, సారీ సైక్లికా? సైక్లిక్. ఓకే, సెకండ్ కాంజుగేషన్ ఉందా? అదే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ కాంజుగేషన్ ఉందా లేదా? నేను అంటున్నాను ఇది కాంజుగేషన్ ఉంది అని చెప్తున్నా. ఎట్లా? ఒకసారి చూడండి. కాంజుగేషన్ అంటే ఏంటి? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మనం రాయగలిగితే అది కాంజుగేషన్ ఉన్నట్టే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి, రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మనం రాయగలిగితే కాంజుగేషన్ ఉన్నట్టే. అంటే పై బాండ్ డీలోకలైజ్ అయితేనే కదా రెజోనేటింగ్ స్ట్రక్చర్ చూపిస్తుంది. ఇక్కడ అది రెజోనేటింగ్ స్ట్రక్చర్ ఎట్లా రాస్తున్నానంటే ఒకసారి చూడండి. ఇది పై బాండ్, ఇక్కడ పాజిటివ్. దీనికి రెజోనేటింగ్ స్ట్రక్చర్ అనేది ఈ పై బాండ్ని, ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి ఇలా మైగ్రేట్ చేశా. ఈ పై బాండ్ని ఇక్కడికి మైగ్రేట్ చేయడం వలన ఈ కార్బన్ అనేది లాస్ అయింది, ఈ కార్బన్ అనేది గెయిన్ చేసింది. అప్పుడు రింగ్ ఎట్లా ఉంటుందంటే పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడ ఉన్న పాజిటివ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది, ఇక్కడికి పాజిటివ్ వచ్చేసింది. చూసారుగా? అంటే నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 నేను జనరల్గా ఇచ్చాను. ఓకే, నెంబరింగ్ కరెక్ట్ కాదు, నార్మల్గా ఇచ్చిన. లేకుంటే ABC, ఇక్కడ ABC. ఇక్కడ పై బాండ్ ఎక్కడ ఉంది? Bకి Cకి మధ్యన ఉంది. ఇక్కడ పై బాండ్ ఎక్కడ ఉంది? Aకి Bకి మధ్యన ఉంది. అలానే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది? A కార్బన్ మీద ఉంది. ఎక్కడ ఉంది? C కార్బన్ మీద. అంటే సేమ్ స్ట్రక్చరే, సేమ్ అంతా సేమే, బట్ పొజిషన్ చేంజ్ అయింది. అంటే పై బాండ్ డీలోకలైజ్ అయింది. రెజోనేటింగ్ స్ట్రక్చర్ని మనం రాయగలిగాము. అంటే ఇదేంటి అంటే కాంజుగేషన్ ఉంది. అర్థమైందా? పై బాండ్ అనేది కేవలం ఆల్టర్నేటివ్ పై బాండ్తోనే కాదు, పై బాండ్ అనేది ఆల్టర్నేటివ్ పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్న, ఆల్టర్నేటివ్ పొజిషన్లో నెగటివ్ ఛార్జ్ ఉన్న కాంజుగేషన్ చూపిస్తుంది. డీలోకలైజేషన్ ఉంది. చూడండి ఇక్కడ పై బాండ్, సిగ్మా బాండ్, పాజిటివ్ ఛార్జ్, మళ్ళీ సిగ్మా బాండ్, ఆల్టర్నేటివ్ ఉన్నట్టే కదా. అంటే పై బాండ్స్తోనే కాంజుగేషన్ ఉండడం కాదు, పై బాండ్స్ పాజిటివ్ ఛార్జ్తో కూడా కాంజుగేషన్లో ఉండొచ్చు, నెగటివ్ ఛార్జ్తో కూడా కాంజుగేషన్లో ఉండొచ్చు. క్లియర్? అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ సైక్లిక్ ఓకే అయిపోయింది, సెకండ్ పాయింట్ కాంజుగేషన్ ఈజ్ ఓకే అయిపోయింది, థర్డ్ పాయింట్ ప్లానారా అంటే ప్లానార్ మాలిక్యూలే ఇది కూడాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ 3 కార్బన్ పరమాణువుల హైబ్రిడైజేషన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడైజేషన్స్. ఇక్కడ పై బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్, ఇక్కడ పై బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, కాబట్టి
అవి sp2 హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకేమవుతుంది అంటే ప్లానార్ మాలిక్యూల్ అవుతుంది. అలానే ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి లోన్ పెయిర్ పై ఎలక్ట్రాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఏంటి దీని ప్రకారంగా మనకి ఫస్ట్ పాయింట్ సైక్లిక్ ఓకే, సెకండ్ పాయింట్ కాన్జుగేషన్ ఓకే, థర్డ్ పాయింట్ ప్లానార్ ఓకే, ఫోర్త్ పాయింట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1, ఒక పై బాండే ఉంది. ఇక్కడ పాజిటివ్ అంటే నిల్ కదా, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా పాజిటివ్ అంటే ఒక పై బాండే ఉంది అంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉంది. 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటే అరోమాటికే కదా, 4n+2 రూల్ ఫాలో అయినట్టే. అంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్న మాత్రాన అరోమాటిక్ కాదు, అంటే 4n+2 పై ఎలక్ట్రాన్ హోకెల్స్ రూల్ ఫాలో అయినట్టే కదా. 2 పై ఉన్న 6 పై 8 పై 2 పై 6 పై 10 పై 14 పై 18 పై ఓకే. అంటే 2 పై ఉందంటే 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఫాలో అవుతున్నట్టే. అంటే ఇదేంటిది మాలిక్యూల్ అరోమాటిక్. ఈ మాలిక్యూల్ ఏంటి అరోమాటిక్. క్లియరా? ఓకేనా? ఓకే. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే సైక్లోప్రొపినైల్ యానియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉందండి జస్ట్. అయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే దీన్ని చూద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి సైక్లిక్ ఓకే. సెకండ్ పాయింట్ డిలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్. ఇంతకుముందే చెప్పాను పై బాండ్ అనేది పాజిటివ్ ఛార్జ్తోనూ డిలోకలైజేషన్లో ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్తో కూడా ఉంటుంది. కావాలంటే ఇక్కడ కూడా వేస్తున్నాను చూడండి. ఇది పై బాండ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. దీని కాన్జుగేషన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఈ నెగిటివ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, బాండ్ ఫామ్ చేసింది, అప్పుడు ఈ పై బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పై బాండ్ వస్తుంది. కాన్జుగేషన్ ఉన్నట్టే కదా. అంటే సెకండ్ కాన్జుగేషన్ ఉంది, థర్డ్ ప్లానార్ మాలిక్యులే. అయితే ఫోర్త్కి వచ్చేసరికి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. యాక్చువల్లీ ఈ పై ఎగ్జాంపుల్లో పాజిటివ్ ఛార్జ్ అంటే నిల్, బట్ ఇక్కడ ఏముందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టే ఓకే. అంటే ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ 2 పై ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 పై ఎలక్ట్రాన్స్, టోటల్ 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏంటి 4n పై సిస్టమ్. 4n పై n = 1 తీసుకున్నారు కదా. 4n పై సిస్టమ్ కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ 3 కండిషన్ సైక్లిక్ అయిపోయింది, కాన్జుగేషన్ ఉంది, ప్లానార్ ఉంది. కానీ ఫోర్త్ కండిషన్లో 4n+2 బదులుగా 4n పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇదేమవుతుంది ఫైనల్లీ యాంటీ అరోమాటిక్. ఫైనల్గా ఇదేమవుతుంది యాంటీ అరోమాటిక్, పైది అరోమాటిక్. క్లియరా? అర్థమవుతుందా? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పై బాండ్ అనేది ఓన్లీ పై బాండ్స్తోనే కాన్జుగేషన్లో కాదు. పై బాండ్ అనేది పాజిటివ్ ఛార్జ్తో కాన్జుగేషన్లో ఉంటుంది, పై బాండ్ అనేది నెగిటివ్ ఛార్జ్తో కూడా కాన్జుగేషన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం పై బాండ్ అనేది ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, హెటెరాటమ్ మీద ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్తో కూడా కాన్జుగేషన్లో ఉంటుంది. క్లియర్? ఓకే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇచ్చోండి ఇక్కడ ఏంటంటే సైక్లోపెంటాడైనైల్ యానియాను, సైక్లోపెంటాడైనైల్ క్యాటియాను ఓకే. సైక్లోప్రొపినైల్ క్యాటియాను, సైక్లోప్రొపినైల్ యానియాన్ గురించి మనం డిస్కస్ చేసాం. సైక్లోప్రొపినైల్ క్యాటియాన్ అనేది ఏమవుతుందంటే అరోమాటిక్, యానియాన్ అనేది యాంటీ అరోమాటిక్. ప్రొపినైల్ ఓకే. అయితే ఇప్పుడు సైక్లోపెంటాడైనైల్ యానియాన్, సైక్లోపెంటాడైనైల్ క్యాటియాన్. ఫస్ట్ యానియాన్ చూద్దాం ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సైక్లిక్ స్ట్రక్చరా ఓకే. సెకండ్ పాయింట్ కాన్జుగేషన్ ఉందా, ఉంది. ఇంతకుముందు మనం సైక్లోపెంటాడైనైల్ యానియాన్కి రాసినట్టే ఇక్కడ కూడా మనం కాన్జుగేషన్ స్ట్రక్చర్స్ రాయొచ్చు ఓకే. థర్డ్ పాయింట్ ప్లానారా, ప్లానారే. sp2 హైబ్రిడైజేషన్స్ అన్నీ కూడాను ఓకే, ప్లానారే. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పై బాండ్, ఇక్కడ పై బాండ్, 2 పై బాండ్స్. 2 పై బాండ్స్ అంటే 4 పై ఎలక్ట్రాన్స్. 4 పై ఎలక్ట్రాన్స్ బదులు ఇంకొక నెగిటివ్ ఛార్జ్, అంటే ఇక్కడ ఒక 2 ఉంటాయి. అంటే 1 2 3 4 5 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే హుకెల్స్ రూల్ ఫాలో అయినట్టే కదా. 2 పై ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్, 10 పై ఎలక్ట్రాన్స్, 14 పై ఎలక్ట్రాన్స్, 18 పై ఎలక్ట్రాన్స్ ఓకే. అంటే 6 పై ఎలక్ట్రాన్స్ అంటే 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ కూడా ఫాలో అవుతుంది.
4n+2 రూల్ ఫాలో అయింది అంటే 4 ఫాలో అయినట్టే. అంటే ఫస్ట్ది ఫాలో అయింది, సెకండ్ ఫాలో అయింది, థర్డ్ ఫాలో అయింది, ఫోర్త్ ఫాలో అయింది. ఓకే, కాబట్టి ఇది ఏమవుతుందంటే అరోమాటిక్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే అరోమాటిక్. సెకండ్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఓకే, సైక్లోపెంటాడైనైల్ క్యాటియాన్. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సైక్లిక్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి దీనికి సంబంధించింది? సెకండ్ పాయింట్ ఏంటి? కాంజుగేషన్. ఆల్రెడీ మనం సైక్లోప్రొపినైల్ క్యాటియాన్కి రాసాం, సేమ్ అలానే ఉంటుంది, కాంజుగేషన్స్ వస్తాయి. ఓకే, ఉంది, కాంజుగేషన్ ఉంది. మీకు ఇంకా డౌట్ ఉంటే చూడండి, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పాజిటివ్ చార్జ్ సిగ్మా బాండ్, సేమ్ అట్లానే. ఓకే, థర్డ్ పాయింట్ ప్లానార్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి అంటే 4 పై ఎలక్ట్రాన్స్. ఇక్కడ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, వేకెంట్ ఆర్బిటాల్. పాజిటివ్ చార్జ్ ఉందంటే వేకెంట్, ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ కొరత వలన పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 పై ఎలక్ట్రాన్స్ అంటే ఎట్లా? 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ n = 1. 4n పై ఎలక్ట్రాన్ సిస్టమ్ n = 1 తీసుకుంటూ ఉంది కదా. అంటే ఫస్ట్ది సైక్లిక్, ఓకే, సెకండ్ది కాంజుగేషన్ ఉంది, మూడోది ప్లానార్ ఉంది, బట్ ఫోర్త్ వన్ 4n+2 బదులుగా 4n పై ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? యాంటీ అరోమాటిక్ అవుతుంది. అంటే ఫస్ట్ది యానియాన్ అనేది అరోమాటిక్ అయితే ఇది యాంటీ అరోమాటిక్. ఏ అని రాస్తున్నానంటే ఏంటి అంటే యాంటీ అరోమాటిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా మనం చూడాలి. ఓకే ఓకే ఇంకొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మీకు రెండు ఒకేసారి చెప్పేస్తున్నాను. ఓకే, సైక్లోహెప్టాడైనైల్ యానియాన్, సైక్లోహెప్టాడైనైల్ క్యాటియాన్. ఫస్ట్ యానియాన్కి వస్తే ఇక్కడ రాస్తున్నాను చూడండి, దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ సైక్లిక్గా. ఓకే, సెకండ్ పాయింట్కి వచ్చేసరికి డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా? నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఒకసారి చూడండి. పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, నెగిటివ్ ఛార్జ్ సిగ్మా బాండ్. అంటే పై ప్లేస్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే కాంజుగేషన్ ఉంది. ఓకే, కాంజుగేషన్ ఉంది. థర్డ్ పాయింట్ ప్లానారా, ఇది ప్లానార్ మాలిక్యులే. ఓకే, ఎక్కడైనా sp3 కార్బన్ కనిపించిందంటే నాన్ ప్లానర్ అయిపోతుంది, బట్ అన్ని sp2 కార్బన్ ఆటమ్స్. ఓకే, ప్లానార్. ఓకే, ఫోర్త్ వన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి అంటే 6 పై ఎలక్ట్రాన్స్. అలానే ఇంకొక నెగిటివ్ ఛార్జ్ ఉంది 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 8 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఎట్లా ఉంది? 4n+2నా 4n అవుతుంది కదా. 4n అవుతుంది అంటే n = 2 తీసుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ 3 సేమ్, బట్ ఫోర్త్ వన్ ఏంటి? 4n సిస్టమ్ ఉంది అంటే ఇదేంటిది? యాంటీ అరోమాటిక్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సైక్లోపెంటాట్రైనైల్ క్యాటియాన్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ సైక్లిక్ ఉంది, సెకండ్ పాయింట్ కాంజుగేషన్ సేమ్. చూడండి, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పాజిటివ్ సిగ్మా బాండ్. ఓకే, అంటే డబుల్ బాండ్ బదులుగా పాజిటివ్ ఉంది కాంజుగేషన్లో. ఓకే, థర్డ్ పాయింట్ ప్లానార్ కూడా ఉంది. ఫోర్త్ పాయింట్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉందా లేదా? ఎట్లా ఉంది? 4n+2 ఉందా లేదా? 4n ఉందా చూద్దాం. ఎన్ని? 3 పై బాండ్స్ ఉన్నాయి, 6 పై. అంటే పాజిటివ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, అంటే కొరత కదా, అంటే 6 పై ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కదా, 2 పై ఉన్నా, 6 పై ఉన్నా, 10 పై ఉన్నా, 14 పై ఉన్నా, లేకపోతే 18 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా 4n+2 రూల్ ఫాలో అవుతున్నట్టే. అంటే 6 పై ఉంది కాబట్టి 4n+2 ఫాలో అయ్యింది కాబట్టి అన్నీ కూడా ఫాలో అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే అరోమాటిక్. ఓకే, సింపుల్గా ఇది యాంటీ అరోమాటిక్ అయింది, ఇది అరోమాటిక్ అయింది. సింపుల్, చాలా సింపుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మాలిక్యూల్ అనేది అరోమాటిక్గా, నాన్ అరోమాటిక్గా, యాంటీ అరోమాటిక్గా. ఓకే, ఈ ఇంకొక ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి, ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 కూడాను. ఫస్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి చూడండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్లో కాంజుగేషన్ ఎలా ఉందంటే పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్, కానీ కాంజుగేషన్ ఒకే రింగ్లో లేదుగా. ఎట్లా మనం చూస్తాం? ఎలా అంటే ఇది ఒక్కసారి చూడండి, దీన్ని కొంచెం మోడిఫై చేస్తున్నాను. ఎట్లా అంటే ఇది కార్బన్ CH, డబల్ బాండ్ CH బాండ్, ఇక్కడ O-, ఓకే, C+. యాక్చువల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. C+O కార్బొనైల్ గ్రూప్లో ఈ పై బాండ్ ఎప్పుడూ కూడా ఆక్సిజన్ వైపు మైగ్రేషన్కి చూపిస్తుంది.
ఆ పై బాండ్ ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయ్యిందంటే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి O- పక్కన పెట్టండి, O- పక్కన పెట్టేసి ఈ పార్ట్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకే, సైక్లోప్రొపినైల్ క్యాటియాన్గా ఉంది కదా, సైక్లోప్రొపినైల్ క్యాటియాన్గా ఉంది కదా. అంటే ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ అనేది సైక్లిక్ ఉంది. అంటే ఇది జస్ట్ ఈ పార్ట్ డాటర్ లైన్స్ వేస్తున్నాను చూడండి, ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తారు. O- విడిచిపెట్టండి. అప్పుడు ఫస్ట్ పాయింట్ సైక్లిక్ ఉందా, ఉంది. సెకండ్ పాయింట్ కాన్జుగేషన్ ఉందా, ఉంది. ఎట్లా, పై బాండ్ సిగ్మా బాండ్ పాజిటివ్, కార్బన్ మీద పాజిటివ్ ఉంది కాబట్టి రింగులో వచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ రింగులో ఉన్న కార్బన్కి వచ్చేసిందిగా. ఓకే, థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ప్లానారే అవుతుంది, ఆ రింగ్ మొత్తం ప్లానారే అవుతుంది. ఓకే, ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక్క పై బాండ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఒక పై బాండ్ అంటే 2 పై ఎలక్ట్రాన్స్. 2 పై ఎలక్ట్రాన్స్ అంటే అరోమాటికే కదా, హుకెల్స్ రూల్ ఫాలో అవుతున్నట్టే కదా. హుకెల్స్ రూల్ ఫాలో అవుతుందంటే అరోమాటిక్ మాలిక్యులే కదా. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. C+O ఉంది, దాన్ని కొంచెం మోడిఫై చేశాను. ఓకే, చేసి రింగు మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరా? అంటే ఫైనల్గా ఈ మాలిక్యుల్ ఏమవుతుంది, అరోమాటిక్. సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా చూడండి, ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎలా వస్తుంది, సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది. ఇది ఇక్కడ పై బాండ్ ఉంటుంది, బట్ ఇక్కడ O- ఉంటుంది, ఇక్కడ C+ ఉంటుంది. సైక్లోపెంటాడైనైల్ క్యాటియాన్ చూస్తారేంటి, 1 సైక్లిక్ ఉందా, ఉంది. O- విడిచిపెట్టండి, ఇది విడిచిపెట్టండి, డాటర్ లైన్స్ ఇదే చూడండి. ఓకే, నెక్స్ట్ కాన్జుగేషన్ ఉందా, ఉంది. పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్ పాజిటివ్ ఉంది. థర్డ్ పాయింట్ ప్లానర్. ఫోర్త్ పాయింట్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి, ఒక పాజిటివ్ అంటే కొరత, 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 పై అంటే 4 పై ఎలక్ట్రాన్స్. 4 పై ఎలక్ట్రాన్స్ అంటే ఫస్ట్ 3 ఓకే, బట్ ఫోర్త్ వన్ ఏంటి, 4n పై సిస్టమ్ అవుతుంది కదా. ఇది 4n పై సిస్టమ్ అంటే టోటల్గా ఇదేమో ఈ రింగ్ ఏమవుతుంది, యాంటీ అరోమాటిక్. ఓవరాల్ మాలిక్యుల్ ఏమవుతుందంటే యాంటీ అరోమాటిక్. క్లియర్ కదా. ఓకే, ఓకేనా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నాన్ అరోమాటిక్లోకి వచ్చేసింది. నేను చూడగా అని చెప్పేసాను ఇది నాన్ అరోమాటిక్, ఎట్లా చెప్పాను, సైక్లిక్ కాన్జుగేషన్ ఏంటి మరి అబ్జర్వ్ చేయాలి. నాన్ అరోమాటిక్ ఎట్లా అంటే సింపుల్ థింగ్, ఇక్కడ ఒక sp3 కార్బన్ ఉంచండి. sp3 కార్బన్ ఆటం ఉంది అంటే ఇది మ్యాక్సిమం నాన్ ప్లానర్ మాలిక్యుల్ అయిపోతుంది. అలానే కాన్జుగేషన్ కూడా బ్రేక్ అయిపోయింది ఆ ప్లేస్లో. ఈ sp3 కార్బన్ అనేది కాన్జుగేషన్ని కూడా బ్రేక్ చేసేసింది. తర్వాతను నాన్ ప్లానర్ మాలిక్యుల్ అయిపోతుంది. కాబట్టి ఇది కంపల్సరీ నాన్ అరోమాటిక్ మాలిక్యుల్, సింపుల్ థింగ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేసేయండి, వెరీ ఇంపార్టెంట్, బాగుంటుంది, అందుకే కొంచెం లెందీ అయినా వినండి. ఓకే, ఇది ఒకసారి చూడండి, ఈ మాలిక్యూల్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ కాన్జుగేషన్ సైక్లికా ఉంది. సెకండ్ పాయింట్ కాన్జుగేషన్ ఉందని చెప్తా. ఎట్లా అంటే దీని ఒక రెజొనేటింగ్ స్ట్రక్చర్ వేస్తున్నాను చూడండి, దీన్ని ఈ విధంగా వేస్తున్నాను. అంటే ఈ పై బాండ్ అనేది ఇక్కడికి మైగ్రేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పై బాండ్ వస్తుంది. ఓకే, ఈ పాజిటివ్ పోయి ఈ పాజిటివ్ ఉంటుంది, అలానే ఇక్కడ ఒక పాజిటివ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇది ఒక పై బాండ్, ఇక్కడ ఒక పాజిటివ్, ఇక్కడ ఒక పాజిటివ్. ఓకే, పొజిషన్స్ మారే, సేమ్ మాలిక్యులే కాబట్టి ఇది కాన్జుగేషన్లో ఉన్నట్టే. అంటే సెకండ్ పాయింట్ కూడా అయింది. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ప్లానర్ అవుతుంది. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఒక పై బాండే ఉంది. ఒక పై బాండే అంటే 2 పై ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ రెండు కూడా పాజిటివ్ ఛార్జెస్ కదా. 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే కంపల్సరీ హుకెల్స్ రూల్ ఫాలో అవుతుంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇది అరోమాటిక్. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వద్దాం ఇక్కడికి. ఓకే, దీనికి ఫస్ట్ పాయింట్ సైక్లిక్ అవుతుంది, సెకండ్ పాయింట్ అనేది కాన్జుగేషన్ ఉంది సేమ్. ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడికి వస్తుంది, అప్పుడు కాన్జుగేషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడికి పై బాండ్ ఉంది, ఇది నెగటివ్, ఇది నెగటివ్. క్లియర్, కాన్జుగేషన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కదా. అంటే కాన్జుగేషన్ ఉంది, థర్డ్ వన్ ప్లానర్ అవుతుంది, ఫోర్త్ వన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి,
ఒక పై బాండ్ ఉంది, 2 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే ఒక పై బాండ్కి 2 ఎలక్ట్రాన్స్, ఒక నెగిటివ్ ఛార్జ్కి 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్సే ఉన్నాయా? ఓకే, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా ఏమవుతుందంటే 6 పై ఎలక్ట్రాన్స్ అంటే 2 పై 6 పై aromatic. ఫైనల్గా ఇది కూడా aromatic మాలిక్యూల్. ఇది aromatic, ఇది aromatic. క్లియర్? ఓకేనా? ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.